మీన రాశి వారికి ఈ వారం మీకు కొన్ని విషయాల్లో ఆలస్యం ఎదురైనా చివరికి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో ఆచితూచి అడుగులు వేయటం మంచిది. ఆదివారం ఆగస్టు 23వ తారీఖు కొత్త ఆలోచనతో ప్రారంభం అవుతుంది. మీరు చాలా కాలంగా చేయాలనుకుంటున్న ఒక పనిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. సోమవారం ఆగస్టు నెల 24వ తారీఖు ఉద్యోగం చేసేవారికి పనిభారం కొంత పెరిగినా మీరు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. డబ్బు విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మంగళవారం 25వ తారీఖు కొంత మానసిక ఒత్తిడి లేదా గందరగోళం ఉండవచ్చు. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల మాటలను పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. మాటల విషయాల్లో సహనం పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. బుధవారం 26వ తారీఖు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఎదురుచూస్తున్న సమాచారం లేదా ఒక మంచి వార్త అందే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా కొంత ఊరట లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మంచి సమయం. గురువారం 27వ తారీఖు ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాల విషయాల్లో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. శుక్రవారం 28వ తారీఖు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీతో దూరంగా ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ లేదా సందేశం రావచ్చు. ప్రేమ, దాంపత్య విషయంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. శనివారం 29వ తారీఖు వారం చివరిలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కల్పించడం ప్రారంభమవుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవం కలిగిన వ్యక్తుల దగ్గర సలహా తీసుకోవటం మంచిది. ఈ వారం ఆదాయం సాధారణంగా కొనసాగుతుంది. అవసరం లేని ఖర్చులను పెరగకుండా చూసుకోవాలి. నిలిచిపోయిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మీనరాశి వారికి వారం క్రమంగా మెరుగుదల కనిపించే వారం. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఓపికతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.